ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడబోతున్నాడు. అవును, మనము ఆయన దృష్టికి ప్రియులమైతే మనము గనులమవుతామంట. అవును ప్రియ సోదరి, సోదరుడా, ఈరోజు అనేక మంది మనుషులను మనం చూసినట్లయితే వాళ్ళు మనుషులకి ప్రియులు అవ్వాలని, మనుషులు వాళ్ళని ఇష్టపడాలని, మనుషులకు నచ్చేటట్టుగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. ఎవరికో నచ్చాలని, ఎవరి ద్వారానో మెప్పు తెచ్చుకోవాలని వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళకి అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళకి ప్రియులై ఉండాలని మనుషులు కోరుకుంటారు. కానీ నిజముగా ఆత్మీయులుగా మనమైతే దేవుని దృష్టికి ప్రియులుగా ఉండాలని కోరుకోవాలి. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, చాలామంది అనేక మంది మనుషుల దృష్టికి ప్రియులు అవ్వాలని కోరుకుంటారు. కానీ ఆత్మీయులుగా మనము దేవుని దృష్టికి ప్రియులు అవ్వాలని కోరుకోవాలి. మనుషుల దృష్టికి ప్రియులైతే కొంత మేరకు మాత్రం మనకి ఘనత వస్తుందేమో, కొంతకాలం వరకే మనకి యొక్క పేరు ఉంటుందేమో, ప్రఖ్యాత ఉంటుందేమో, కొంతకాలం వరకే మనకు ఉపయోగపడుతుందేమో. కానీ మన దేవుని దృష్టికి ప్రియంగా మనం ఉన్నందున మనము మన జీవితంలో అత్యున్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితంలో మనం చూసినట్టయితే వాళ్ళు మొదట మనుషులకి కాదు కానీ దేవుని దృష్టికి వాళ్ళు ప్రియంగా నడుచుకోవాలని వాళ్ళకి ఆలోచన ఉండేది. మనుషులు ఎంతమంది ఎన్ని చేసినా కూడా మనుషుల మెప్పు కొరకు, మనుషుల యొక్క ఇష్టాలు వాళ్ళు అనుగుణంగా నడుచుకోలేదు. కానీ వాళ్ళు దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని దృష్టికి ప్రియముగా నడుచుకున్నారు కనుక వాళ్ళు గొప్ప గనులుగా మార్చబడ్డారు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, నీకు ఆశ ఉన్నదా? నేను ఘనముగా తీర్చబడాలి, ఘనముగా మార్చబడాలి, మంచి ఖ్యాతిని నేను సంపాదించుకోవాలి, గొప్ప దాన్ని నేను అవ్వాలి, గొప్ప వ్యక్తిని నేను అవ్వాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి, ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలని నీకు ఆశ ఉందా? అలాగైతే దేవుడు ఈరోజు ఎంతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన దృష్టికి ప్రియమైన జీవితాన్ని జీవించాలంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుని దృష్టికి నువ్వు ప్రియమైన జీవితాన్ని నువ్వు జీవించే వ్యక్తివైతే దేవుడు నిన్ను గనుడుగా చేస్తానంటున్నాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు ఏ విషయంలో ఎక్కడ గనుడుగా నువ్వు తీర్చబడాలనుకుంటున్నావు? నువ్వు చదువుకుంటున్న ఈ యొక్క ప్రదేశంలోన, నువ్వు నీ కుటుంబంలోన, నువ్వు పని చేస్తున్న చోటున, నీ వ్యాపారం చేస్తున్న చోటున, ఎక్కడైనా కావచ్చు, నీ దేశంలోన, నీ యొక్క ప్రాంతంలోన, నీ యొక్క ఊరిలోన, ఎక్కడైనా కావచ్చు, దేవుడు నిన్ను గనుడుగా చేయగల సమర్థుడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు గనుడుగా మార్చబడాలి, ఘనముగా తీర్చబడాలి, ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉండాలి అన్ను అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు ఉండాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే మనకి మొదటిగా దేవుని దృష్టికి ప్రియమైన జీవితం జీవించే యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రియ సోదరి, ఇలాగా మనం ఎవరు ఆలోచిస్తారంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళే ఆలోచిస్తారు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, అనేక మందిని చూస్తూ ఉంటాం. మనుషులు మొదటి స్థానాన్ని వాళ్ళ యొక్క ఆశలకు, వస్తువాహనాలకి, మనుషులకు ఇస్తారు. కానీ దేవునికి చివరి స్థానం ఇస్తారు. ఈరోజు నువ్వు మొదటి ప్రాధాన్యతను, మొదటి స్థానాన్ని దేవుడికి ఉంచి, ఆయన దృష్టికి నువ్వు ప్రియమైన జీవితాన్ని, ఆయనకి ఇష్టపూర్వకంగా, ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్న వ్యక్తివైతే దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థలంలో, నీ యొక్క కుటుంబంలోనూ, నువ్వు పనిచేస్తున్న చోటు, నువ్వు చదువుకుంటున్న చోటు, నీ దేశంలోనూ, నీ రాష్ట్రంలోనూ, ఎక్కడైనా కావచ్చు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో ఆశీర్వదిస్తాడు. ప్రతి స్థలం ముందు నిన్ను గనుడుగా తీరుస్తాడు. అవును ఉన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు.
ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, నీకు ప్రియమైన జీవితం, నీ దృష్టికి ప్రియమైన జీవితం మేము జీవించడం వల్ల, నీకు ప్రియులముగా మేము ఉన్నందువల్ల మమ్మల్ని మీరు గనులుగా తీరుస్తారని, మారుస్తారని చెప్పిన యొక్క గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు అయ్యా. మమ్మల్ని మీరు, మా జీవితాన్ని మీరు ఘనముగా మీరు దీవిస్తానని చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనములు. మనుషులు మాకు వాళ్ళ దృష్టికి మేము ప్రియముగా నడుచుకున్నట్లయితే కొంత మేరకు మాత్రమే మాకు ఉపయోగం ఉంటుంది. కానీ మీరు ఉన్నతమైన ఆశీర్వాదాలతో అయా మమ్మల్ని ఘనముగా మారుస్తారని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ, బిడ్డల జీవితంలో కూడా ఆయా మనుషుల దృష్టికి కాకుండా నీ దృష్టికి ప్రియమైన జీవితాన్ని జీవించే యొక్క ఆత్మీయ పరిపక్వతను దయచేసి అయా ప్రతి విషయంలో ఘనముగా ఆశీర్వదించబడే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.